ఏమైంది బాబు? సంతోషి నా రూమ్కి రా, మాట్లాడాలి. చూసావా సంతోషి, వాళ్ళు ఎంత మార్పు వచ్చిందో. ఈరోజు మొదటిసారిగా ధైర్య నిన్ను రూమ్లోకి రమ్మని పిలిచాడు. వాడు స్వయంగా నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. వెళ్ళమ్మా, చూడమ్మా ఏం మాట్లాడాలనుకుంటున్నాడు. నా పాస్పోర్ట్ ఎక్కడుంది? ఏమిటి? నా పాస్పోర్ట్ ఎక్కడ దాచావు చెప్పు. ఎక్కడుంది నా పాస్పోర్ట్? మీరు నన్ను ఇక్కడికి పాస్పోర్ట్ వెతకడానికి తీసుకొచ్చారా? లేదు, నీతో ముచ్చట్లాడడానికి పిలిచాను. నీకేమైనా మతిపోయిందా? నీ అనవసరమైన వాగుడు వినడానికి నా దగ్గర టైం లేదు. పాస్పోర్ట్ ఎక్కడుందో తీ. గో. థ్యాంక్ గాడ్. పుష్ప, పుష్ప, సార్ చెప్పండి. వెంటనే వెళ్ళి నా కార్ క్లీన్ చేయి. ఎప్పటివరకు ఇది నా కార్లో కూర్చుంది. దీనికి వచ్చిన ఈ అంటురోగం మా ఇంట్లో ఎవరికి రాకూడదని నేను అనుకుంటున్నాను. అలాగే. గో. నువ్వు ఇంకెక్కడే నిలబడ్డావు ఎందుకు? నువ్వు ఇక్కడే ఉంటే రూమ్ కూడా క్లీన్ చేయించాల్సి వస్తుంది. జస్ట్ గెట్ అవుట్. వెళ్ళు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.